చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఎక్కడికక్కడ ఏరులై పారుతా ఉంది. గుడి పక్కన, బడి పక్కన, ఎక్కడికక్కడ కొన్ని చోట్లయితే కిరాణా దుకాణాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీరు దొరకనటువంటి గ్రామాలు ఉన్నాయి, కానీ మద్యం దొరకనటువంటి గ్రామాలు లేవు అనేది అధికారికంగా ఈరోజు చెప్తున్నటువంటిది. ఎందుకంటే 60,000 పైగా బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 60,000కు పైగా బెల్ట్ షాపులు. కానీ ఈరోజు కొన్ని ఊర్లో మంచినీరు దొరకట్లా. తాగునీరు కోసం పక్క గ్రామాల్లోకి కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మద్యం మాత్రం ఊర్లో ఏర్లై పారుతా ఉంది. అది గుడి పక్కనో బడి పక్కనో అనేది స్వయంగా ఈరోజు అధికార యంత్రాంగమే చెప్తున్నటువంటిది. నిన్న మీరు చూస్తే తిరుపతి జిల్లాలో ఒక బెల్ట్ షాపుని వేలం వేశాడు సర్పంచ్. ఎంత దారుణమో చూడండి. ఇది అనేక చోట్ల జరుగుతానే ఉంది. నిన్న తిరుపతి జిల్లాలో ఒక బెల్ట్ షాపు చూస్తే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి కేవీబీపురం మండలం ఓళ్లూరు అనేటటువంటి ఒక గ్రామంలో ఏడాది పాటు బెల్ట్ షాప్ నిర్వహించుకునేందుకు వేలం వేస్తే 30,000కి వేలంపాట ప్రారంభించారు. 30,000కి వేలంపాట ప్రారంభిస్తే 2,38,000కి ఓ వ్యక్తి ఆ బెల్ట్ షాప్ను దక్కించుకున్నాడు. వేలంలో ఏదైతే 6గురు పాల్గొన్నారు అక్కడ స్వయంగా ఆ ఊర్లో రచ్చబండ దగ్గరే ఆ వేలం నిర్వహించారు. అంతకుముందు కొన్ని గ్రామాల్లో అయితే డైరెక్ట్ గా గుడి ఏదైతే దేవుడు గుడిలోనే ఈ బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి వేలాలు జరిగినాయి. అంటే అనాధికారికంగా ఈరోజు బెల్ట్ షాపులు ఏ విధంగా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి స్వయంగా పాడుకుంటున్నారు బెల్ట్ షాపు. అంటే ఆ గ్రామంలో బెల్ట్ షాపుకి 30,000కి స్టార్ట్ చేస్తే వేలం 2,38,000 వెళ్ళిందంట. సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడో ఒకసారి చూడండి. ఎందుకంటే నిన్న కూడా 129% బీర్ సేల్స్ పెరిగినాయి అంట. 129%, 28% లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంట. అంటే ఏ విధంగా విచ్చలవిడిగా తాగిపిస్తా ఉన్నారో ప్రజల చేత, ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించండి. దయచేసి మద్యం జోలికి వెళ్లొద్దు. మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యం తాగి మీ ఆరోగ్యాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు.